హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న కేవలం 10th క్లాస్ అర్హతతోని పోస్టల్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న భారీ సంఖ్యలో మనకి 46,000కి పైగా పోస్ట్ మాస్టర్ వేకెన్సీస్కి సంబంధించి మనకి అఫీషియల్గా ఒక నోటీస్ అనేది రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాల కోసం వెయిట్ చేసేవాళ్ళు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో. అండ్ మీ వీలైతే మీరు వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. ఈ వీడియోని చాలామందికి హెల్ప్ అవుతుంది. నా చిన్న రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీడియోని మీరు కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అయితే అడగండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. అయితే ఒక జాబ్స్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మీకు మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం మేము జనరల్ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 43 అంటే బీసీ అభ్యర్థులందరూ, ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 45 ఇయర్స్ వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 50 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ యొక్క జాబ్స్కి మనకి సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుందంటే బీపీఎం పోస్ట్లకి అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్కి సంబంధించి ఏమో సెలెక్ట్ అయితే మీకు బేసిక్ పేనే 12,000 నుంచి 29,000 వరకు ఉంటుంది. దీంతోపాటు ఇంకా మీకు డిఏ ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే దాదాపు మీకు బీపీఎంకి అయితేనేమో 17 నుంచి 18,000 మధ్యలో వస్తుంది. ఏబీపీఎం అండ్ డాక్ సేవక్ అంటే ఏబీపీఎం అంటే ఏం లేదు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ అనమాట. దీనికేమో 10,000 నుంచి 24,000 మనకి టీఆర్సీఎస్ స్లాబ్ ప్రకారం బేసిక్ పే. దీంతోపాటు ఇంకా అలవెన్సెస్ ఉంటాయి, డిఏ ఇంకా వేరే అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే దీనికి 16,000 వరకు అయితే సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. అంటే మీరు ఏ స్టేట్కి అయితే ఏ సర్కిల్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్, మీరు తెలుగు స్టేట్స్కి అప్లై చేస్తే తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ మీరు 10th క్లాస్లో ఒక సబ్జెక్ట్గా అయితే చదివి ఉండాలన్నమాట. ఈ యొక్క బీపీఎం అండ్ ఏబీపీఎం డాక్ సేవక్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారో ఆన్లైన్ అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి సంబంధించి మీ 10th క్లాస్ మార్క్స్ అనేవి చూస్తారు. సో 10th క్లాస్ మార్క్స్ బేసిస్ కిందనే అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారనమాట. ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ, రన్నింగ్ కానీ, మెడికల్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ ఇలాంటివి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. సో మీ 10th మార్క్స్ని బేస్ చేసుకుని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎవరికైతే 10th క్లాస్లో గ్రేడ్ పాయింట్స్ ఉంటాయో సో వాళ్ళకు వచ్చేసి మీరు పర్సంటేజ్ ఎలా తెలుసుకోవాలనుకుంటే సో మీరు పర్సంటేజ్ అనేది ఎంత తెలుసుకోవాలనుకుంటే మీరు మీకున్నటువంటి గ్రేడ్ పాయింట్స్ని 9.5తో అయితే మల్టిపుల్ చేయాలన్నమాట. అప్పుడు వచ్చేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని మనము పర్సంటేజ్ కింద అయితే కన్సిడర్ చేస్తాము. మార్క్స్ వల్ల మనం ఆల్రెడీ మార్క్స్ ఏ విధంగా పర్సంటేజ్ చేసుకోవాలో తెలుసు కదా. సో ఆ విధంగా మనకు వచ్చినటువంటి 10th మెరిట్ ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. అయితే మీకు సెలక్షన్లో వచ్చేసి ఇంకో మనకి వాళ్ళు ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు కదా. సో దానికి సంబంధించి ప్రయారిటీ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఏ అనే పర్సన్ ఉన్నాడు అండ్ బి అనే పర్సన్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ జీడిఎస్కి అప్లై చేశారనుకుందాం. ఇందులో ఏ అనే పర్సన్కి 10th క్లాస్లో 95% ఆఫ్ మార్క్స్ వచ్చాయి అండ్ బి అనే పర్సన్కి కూడా 10th క్లాస్లో 95% ఆఫ్ మార్క్స్ వచ్చాయంటే అప్పుడు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇందులో ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇక్కడ చూడండి ప్రయారిటీ ఆర్డర్ అనేది ఎలా ఫాలో అవుతారంటే ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ వస్తే అప్పుడు ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉంటే అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి క్యాస్ట్ రిజర్వేషన్ అనమాట. సో ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్యాస్ట్ రిజర్వేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎస్టీ వాళ్ళకి ఉంటుంది, తర్వాత ఎస్సీ వాళ్ళకి, దాని తర్వాత ఓబీసీ, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, సో తర్వాత జనరల్ అనమాట. సో మనకి ఇందులో కూడా ఫస్ట్ క్యాస్ట్లో భాగంగా ఫస్ట్ ఫిమేల్స్కి ఉంటుంది, ఫైనల్గా మేల్స్కి ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనకి మెరిట్ లిస్ట్, సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఇందులో ఎవరు ఇందులో మీరు పిఎంని వెళ్ళి అడిగినా, సీఎంని వెళ్ళి అడిగినా ఎవరి ఇందులో పాత్ర అనేది ఉండదన్నమాట. సిస్టమ్ జనరేటర్ మెరిట్ లిస్ట్ త్రూగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. మీరు ఎంత ఖర్చు పెట్టినా, ఎవరికి డబ్బులు ఇచ్చినా మీకు జాబ్ అనేది రాదనమాట. అంతా ప్రాంప్ట్గా
ట్రాన్స్పరెన్సీగా ఈ యొక్క పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. మొత్తం ఆన్లైన్లోనే డైరెక్ట్గా సిస్టమ్ జనరేట్ చేసి ఒక మెరిట్ లిస్ట్ ఇస్తుంది. దాన్ని మనకు వాళ్ళు డైరెక్ట్గా వెబ్సైట్లో పెట్టేస్తారు. అందులో మీకు సెలెక్ట్ అయితే మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారనమాట. అయితే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయేటువంటి బీపీఎం కానీ ఏబీపీఎం డాక్ సేవకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయంటే యాక్చువల్గా మనకి ప్రజెంట్ ఉన్నటువంటి వేకెన్సీస్ 20 జూలై 2026 నాటికి ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ జీడీఎస్కి సంబంధించి వేకెన్సీస్ 1606 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ తెలంగాణకి అయితేనేమో 850 వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి ప్రజెంట్ ఈ డేట్ నాటికి అనమాట. సో మనకి మొత్తం శాంక్షన్ చేసిన పోస్టుల సంఖ్య ఏమో 19,487 ఆంధ్రప్రదేశ్కి. ఇందులో ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఇంతమంది, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఇవన్నమాట. సో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా అన్ని సర్కిల్స్ వేకెంట్ పొజిషన్స్ కలుపుకుంటే 46,000కి పైగా మనకి వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇందులో మనకి ఎన్ని వేకెన్సీస్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ యొక్క ఎగ్జాక్ట్ మనకి ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తారనేది తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మనకి ఈ యొక్క లోక్సభలో మనకి ఏదైతే అప్డేట్ వచ్చిందో, సో ఎవరైతే మనకి ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్కి సంబంధించి ఉన్నారో మంత్రిగా, సో వాళ్ళని ఇక్కడ లక్ష్మీనారాయణ అనేటువంటి పర్సన్ ఈ క్వశ్చన్ అయితే అడిగారు. ప్రజెంట్ ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అడిగితే అతను ఈ యొక్క ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఇందులో మనకి ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాతనే తెలుస్తుంది. సో మనకి వేకెన్సీస్ ఈసారి మాత్రం 20,000కి పైగా వేకెన్సీస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దానికంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అది మనకి మీకు ఫర్దర్గా అయితే అప్డేట్ ఇస్తాను దాని గురించి. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకి రీసెంట్లీగా జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టు జూలై నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి రీసెంట్లీ ఒక నోటీస్ అనేది 24th జూలై రోజు వచ్చింది కదా. ఆ నోటీస్లో వాళ్ళు చెప్పినటువంటి డీటెయిల్స్ ప్రకారం చూస్తే మనకి యాక్చువల్గా ఈ వీక్ అంటే మనకి ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఈ వీకెండ్ కల్లా లేకుంటే నెక్స్ట్ వీక్ అయినా మనకి పోస్టల్ జీడీఎస్కి సంబంధించి డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు వీడియో చేస్తున్నా కదా, ఈ వీడియో చేసిన తర్వాత కూడా రావచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మనకి రిలీజ్ అయిన తర్వాత మనకి వాటి పర్టికులర్గా డేట్స్ చెప్తారు. ఆ పర్టికులర్ డేట్స్ నుంచి మనము ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మనకి ఈ వీక్లోనే వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత సో మీకు డీటెయిల్డ్గా ఏ విధంగా అప్లై చేయాలి అండ్ ఏ సర్కిల్కి అప్లికేషన్ చేసుకుంటే బాగుంటుంది సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందనేది నాకు కూడా తెలుస్తుంది. సంబంధించి మనము ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో indiapost.gov.in/GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని చెప్పేస్తుంది కదా. సో ఇదే వెబ్సైట్ త్రూగా మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే షెడ్యూల్ 1 అని చెప్పేస్తుందో ఇది మనకి ఇప్పుడు షెడ్యూల్ 2 జూలైగా అయితే మారుతుందన్నమాట. సో మనకి వితిన్ 2-3 డేస్లో అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఫీజు ఫిమేల్ అండ్ SC/ST PWD వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు 100 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ప్రజెంట్ మనకు ఏదైతే అప్డేట్ వచ్చిందో దాని గురించి మీకు ఇక ఇన్ఫర్మేషన్ అయితే అందించాను. సో డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తాను అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇంకా మీకు ఇక GDS ఉద్యోగాలకి సంబంధించిన డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.